అప్పుడున్నంత హైపు అమరావతి రాజధాని మీద ఇప్పుడు కొంచెం తగ్గింది. అప్పుడు ఉన్న 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే డిలే అవుతా వచ్చిందో మళ్ళీ ఇప్పుడు పనులు చకచకా మొదలవడం, జంగిల్ క్లియరెన్స్. ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో కూడా ఇది ఒక రాష్ట్ర రాజధానిని ఒక భవిష్యత్ తరాల కోసం నిర్మిస్తున్నటువంటి ఒక సిటీ. ఈ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా భారతదేశానికి ఉపయోగపడాలనేటటువంటి ఒక విజన్. ఇది ఒక ప్లానింగ్. మన దేశంలో ఎక్కడ కూడా ప్లాన్ సిటీ లేవు. దేశానికి ఇది రెండో రాజధానిగా ప్రకటించడం దానికి అవకాశాలు అయితే ఉన్నాయంటారు. భౌగోళికంగా ఉన్నాయి. ఒక ప్లాన్డ్ సిటీ వస్తుంది, ఫ్యూచర్ సిటీ, భవిష్యత్తు బాగుంటుంది అనేది మోడీ గారు కూడా ఆలోచిస్తున్నారు. పక్కన చైనా బోర్డర్స్, అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలకి ఇవాళ మిగతా మెగా సిటీస్ చూసినప్పుడు నార్త్ ఏరియాస్ నుంచి అట్లా వచ్చి ఇక్కడ స్థిరపడి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అట్లా ఇక్కడ అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ మరి ముఖ్యంగా అండి, ఈ ప్రాంతంలో అంతకుముందు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి బతకడం మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రభుత్వ పరిపాలన సుమారు 10 నెలలు కావస్తుంది. పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారు. వాళ్ళకి సరైన గుర్తింపు, గౌరవం లభిస్తుందా లేదా? మనం మామూలుగా 5 సంవత్సరాలు రాక్షస పాలన చూసాం. ఆ రాక్షస పాలనలో అణగదొక్కటం చూసాం. ఆ అణగదొక్కినటువంటి విషయాల్లో కానివ్వండి, పార్టీ మీద ప్రేమతో కానివ్వండి, ప్రభుత్వం చేసిన అక్రమాలు వాటి మీద ఇంకా అరెస్టులు అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు అని చెప్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. చంద్రబాబు గారు అసెంబ్లీలో తిట్టిన వాళ్ళని ఏం చేయలేదు అని చెప్పి మొదట్లో అన్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళారు, మద్యం స్కామ్ అయినా. ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 సంబంధించి ఇంకా ఏ హామీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు అన్నట్టుగా ఏదో చెప్తా ఉన్నారు. హామీలకు సంబంధించి పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నెలకి సంవత్సరానికి 250 లెక్కన పెంచుతా వెళ్ళారు. P4 కార్యక్రమం ఎంతవరకు సత్ఫలితం అందిస్తుంది? ఏమైనా రుద్దబడుతుందా, లేదంటే P4 ప్రోగ్రామ్ అనేది అంతకుముందున్న లేటెస్ట్ వర్షన్. ఎలా అంటే ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా బాబు గారు ఈ వయసులో కూడా ఆయన యాక్టివిటీస్ చూస్తూ ఉంటే ఏమైనా గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా బాబు గారిలో? ఈ ఆయన కసి, ఈ అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అనే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి 1994లో ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వంలో రాకముందు కూడా ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అంశాలు, ఆయన చేస్తున్న ప్రెస్ మీట్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద ఆయన విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు గురించి ఏమంటారు? మా నాన్నగారు ముఖ్యమంత్రికి చేస్తా చనిపోయారు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయి తీరాలి. నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి. అప్పుడున్నంత హైపు అమరావతి రాజధాని మీద ఇప్పుడు కొంచెం తగ్గింది. అప్పుడు ఉన్న 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే డిలే అవుతా వచ్చిందో మళ్ళీ ఇప్పుడు పనులు చకచకా మొదలవడం, జంగిల్ క్లియరెన్స్, ఇప్పుడు మళ్ళీ కొంత భూమి సమీకరణకి ముందుకు వెళ్ళడం, మే 2వ తారీఖు నుంచి పనులు మొదలు పెట్టడం. ఎట్లా ఉంది మీ సిచ్యువేషన్? మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇదంతా అండి ఒక హైప్ అనేది ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ మీద కూడా సృష్టించడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో కూడా ఇది ఒక రాష్ట్ర రాజధానిని ఒక భవిష్యత్ తరాల కోసం నిర్మిస్తున్నటువంటి ఒక సిటీ. ఈ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా భారతదేశానికి ఉపయోగపడాలనేటటువంటి ఒక విజన్. ఇది ఒక ప్లానింగ్. మన దేశంలో ఎక్కడ కూడా ప్లాన్ సిటీ లేవు. అప్పుడు నెహ్రూ గారి టైంలో చండీగఢ్ ఒకటే ప్లాన్ సిటీ ఉందని నాకున్న నాలెడ్జ్లో నాకు తెలుసు. ఆ తర్వాత ఇంకేది కూడా లేదు. అటువంటి ఒక ప్లాన్డ్ సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి అది భారతదేశానికి కూడా ఉపయోగపడితే భవిష్యత్తులో మనకి పద్దాక ఢిల్లీతో వస్తున్న ఇబ్బందులు, పాకిస్తాన్తో వస్తున్న ఇబ్బందులు,
వాటన్నిటి దృష్ట్యా కూడా ఇంకో రాజధాని ఉండాలి అనే సౌత్ ఇండియాలో కూడా ఉండాలని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇటువంటి ఒక ప్లాంట్ సిటీ ఏర్పడితే భవిష్యత్తులో భారతదేశానికి రెండో రాజధాని కూడా ఇది అవ్వచ్చు. అంటే అయ్యే అవకాశాలు లేకపోలేదు. అంటే ప్రచారం జరుగుతుంది, భౌగోళికంగా కానీ అట్లాంటి అవకాశాలు ఉండదు. ప్రకటిస్తారా మోడీ గారు? జరగచ్చు, జరగబోవచ్చు, కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు ఆ అవకాశాలన్నింటిని కూడా అందిపుచ్చుకోవాలన్న అవసరం మనందరికి ఉంది. మనం ప్రజలందరం కూడా కలిసికట్టుగా ఉండి చక్కగా ఉంటే ఎప్పుడైనా కూడా అవకాశాలు అవే వస్తాయి. దేశానికి ఇది రెండో రాజధానిగా ప్రకటించడం దానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంటారు? అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయండి, భౌగోళికంగా ఉన్నాయి. ఒక ప్లాంట్ సిటీ వస్తుంది, ఫ్యూచర్ సిటీ, భవిష్యత్తు బాగుంటది అనేది మోడీ గారు కూడా ఆలోచిస్తున్నారు. పక్కన చైనా బోర్డర్స్, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రెండో రాజధాని ఒక అలా ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఇది కూడా ఒక ప్రాంతం, హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు ఇవే కాకుండా అమరావతిని కూడా లేదండి అదేం లేదు. అంటే మామూలుగా బయట ఉన్న వార్తల ప్రకారం ఆ అవకాశం మనకు ఉందనేది మేమందరం కూడా అనుకుంటున్నాం. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానివల్ల వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏం లేదు ప్రత్యేకంగా. కాకపోతే హైప్ అంటారా, ఇది హైప్తో చేసే వ్యవహారం కాదండి. ఇది ఒక చాలా తక్కువ టైంలో పూర్తయ్యేది కూడా కాదు. ఇది ఒక దీర్ఘకాలికమైనది. మనందరం కూడా ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏది అవ్వదు. ఇది ఒక దీర్ఘకాలికంగా రన్ అవ్వాలి. దానిలో ఒక 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోవటం వల్ల 10-15 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఈ 10-15 సంవత్సరాలు వెనక్కిపోయింది ఒకేసారి మంత్రం పెట్టినట్టు మంత్రదండం లాగా పూర్తవదు. మనం అందరం కూడా ఇన్ని అవగాహన వచ్చినప్పుడు దాని గురించి కూడా అవగాహన రావాలి. ఒకేసారి అయిపోవాలి, ఒకేసారి ఏదో రావాలి, ఒకేసారి జరిగిపోవాలి అని అంటే జరగదు. ఈ ప్రాంతంలో వాళ్ళే కాదు, రాష్ట్రంలో వాళ్ళు కానీ ఎవరైనా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో అందరూ స్పష్టంగా ఉండాలి. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా స్పష్టంగా ఉండాలి. రైతులు ప్రజలు అందరూ స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి ఆగకుండా దినదినం ప్రతిరోజు కూడా అభివృద్ధి జరుగుతా వెళ్ళిపోవాలి. అంతే తప్పితే ఒకేసారి జరగదు. ప్లస్ ఈ ప్రాంతంలో భూమి లేనటువంటి నిరుపేదలు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. వీరు అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం కూడా సహాయ సహకారాలు అందించాలి. అందరూ వచ్చిన వారందరిని కూడా తగు విధంగా రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా వారందరినీ గౌరవించుకొని మనలో కలుపుకొని వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ప్రజల రాజధాని అవుతుంది. ప్రజా రాజధాని అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఇందాక అన్నప్పుడు ఉపాధి అవకాశాలకి ఇవాళ మిగతా మెగా సిటీస్ చూసినప్పుడు నార్త్ ఏరియాస్ నుంచి అట్లా వచ్చి ఇక్కడ స్థిరపడి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అంటారా, కల్పించబడతాయా? ఇక్కడ మరి ముఖ్యంగా అండి ఈ ప్రాంతంలో అంతకుముందు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి బతకడం మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఈ దగ్గరలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా వెళ్తే విజయవాడ వెళ్ళాలి, విజయవాడ గుంటూరు వెళ్ళినా కూడా అక్కడ ఏదన్నా షాపుల్లో కానీ ఏదన్నా అలాంటి వాటిలో పనిచేయాల్సింది తప్పితే వేరే అవకాశాలు లేవు. ఇక్కడెక్కడ ఇండస్ట్రీస్ లేవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు. ఓన్లీ వ్యవసాయం మాత్రమే ఉంది, లేదా టౌన్ ఉంది. ఈ టౌన్లోనేమో కేవలం అవే కదా, అపార్ట్మెంట్స్ దగ్గర పనిచేయటమో, లేకపోతే వాచ్మెన్లు పనిచేయటమో, లేకపోతే షాపులు పని. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ విట్ కాలేజ్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, అదేవిధంగా అమృత వచ్చింది, దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా రన్ అవుతున్నాయి. ఎయిమ్స్ వచ్చినాయి. వీటిలో కొన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి. ఈ కొన్ని వేల ఉద్యోగాల్లో స్థానికులు, స్థానికేతరులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ వ్యవసాయానికి సంబంధించిన కూలీలు ఉన్నారో ఈ వ్యవసాయానికి సంబంధించిన కూలీలు అందరూ కూడా చక్కగా వెళ్ళిపోయి సెక్రటరియేట్లో కూడా పనిచేస్తూ ఉన్నారు, హైకోర్టులో పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్లో కూడా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోయినా గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్లో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ స్థానికులందరూ పనిచేయటం వల్ల అక్కడ వారు చేసేది అక్కడ ఆఫీసులో చేయటం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడి వీళ్ళ పిల్లల్ని చదివించుకునే విషయంలో కానీ వాటన్నిటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేపాటికి తప్పనిసరిగా అన్ని రకాల వాళ్ళు చక్కగా వివిధ సామాజిక వర్గాలందరూ కూడా చక్కగా చదువుకుంటారు. చదువుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం.
వీటన్నిటిని వినియోగించుకొని ఇక్కడున్న జనరేషన్స్ అందరూ కూడా చక్కగా కూడా భవిష్యత్తులో సెటిల్ అవుతారు, మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మేమందరం అనుకుంటున్నాం, గమనిస్తూ ఉన్నాం కూడా మార్పుని. సార్, కాసేపు రాజధానికి సంబంధించిన విషయం పక్కన పెడితే ప్రభుత్వం పార్టీ సంబంధించిన అంశాల దగ్గరకు వద్దాం. ప్రభుత్వ పరిపాలన సుమారు 10 నెలలు కావస్తుంది. పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారు. వీళ్ళని అసలు గుర్తిస్తుందా పార్టీ, ప్రభుత్వం? వాళ్ళకి సరైన గుర్తింపు, గౌరవం లభిస్తుందా లేదా? మీరు గమనించింది ఏంటి? ఇప్పుడు మనం మామూలుగా 5 సంవత్సరాలు రాక్షస పాలన చూసాం. ఆ రాక్షస పాలనలో అణగదొక్కటం చూసాం. ఆ అణగదొక్కినటువంటి విషయాల్లో కానివ్వండి, పార్టీ మీద ప్రేమతో కానివ్వండి, వివిధ రకాల వర్గాలు, ప్రజలు, అనేక రకాలైనటువంటి ఎక్కువ మంది ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ క్రమంలో చాలా ఎక్కువ మంది కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. ఇంకో రకమైన విషయం ఏంటంటే, అంతకుముందు ప్రభుత్వాల మీద పోరాటం వేరు, అణగదొక్కేటటువంటి కర్కసుడి మీద పోరాటం చేయటం వేరు. ఈ పోరాటం చేయటంలో భాగంగా అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి అవరోధాలని అధిగమించి పార్టీలో ఉన్నటువంటి కేడర్ కానివ్వండి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా పనిచేయటం జరిగింది. ఎప్పుడైతే ఇటువంటి ప్రభుత్వం మీద పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చినాక అందరూ కూడా ఎక్కువ ఆశించటం సహజంగా మానవ లక్షణం. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అందరికీ జరిగేదే, మానవుల్లో జరిగేదే. దానిలో అది తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అతీతమేం కాదు. బీజేపీకి కొంత ఇబ్బంది ఉండకపోవచ్చు, జనసేన తెలుగుదేశం పార్టీకి మరి ఈ ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా నాయకత్వం ఉంది. తప్పనిసరిగా మరి ఎక్కువ మంది యాస్పిరెంట్స్ ఉన్నప్పుడు అందరికీ అవకాశాలు కల్పించలేరు. వివిధ దశల్లో కల్పించే అవకాశాలు ఉన్నాయి. 2 సంవత్సరాల ఒకరికి, తర్వాత 2 సంవత్సరాల ఒకరికి కల్పించి వీళ్ళున్నంత వరకు పోయినసారి ప్రభుత్వాలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టినాక, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైనాక వచ్చిన ప్రభుత్వాలు అన్నిట్లో కంటే కూడా ఫాస్ట్గా పనిచేస్తుంది. అంతవరకు అయితే గ్యారంటీగా మనం పోయినసారి అన్నిట్లో చూసే కార్పొరేషన్లు కానివ్వండి, వివిధ సంబంధించినటువంటి అన్నీ కూడా ఫిలప్ చేయటంలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలతో చాలా ఫాస్ట్గా ఈసారి పనిచేస్తుంది మాట వాస్తవం. కాకపోతే ఎక్కువ మంది ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఉండి ఎక్కువ మంది ఆశాలు ఉండటం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్తో పాటు గత ప్రభుత్వం చేసిన అక్రమాల్ని, మీరు ఏదైతే ఆరోపణలు చేశారో తెలుగుదేశం పార్టీ, వాటి మీద పూర్తి స్థాయి విచారం జరగట్లేదు, వాటి మీద ఇంకా అరెస్టులు అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు ముఖ్య నాయకులు అని చెప్తా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. దీని మీద ఏమంటారు? ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మనాళ్ళు ఆవేశంతో చేయాలా, ఆలోచనతో చేయాలా, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఆవేశంతో చేస్తే అరెస్ట్ అవుతారు, బెయిల్ తీసుకుంటారు, వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి బయటే తిరుగుతున్నారు. రేపు వీళ్ళు కూడా అంతే అవుతారు. ఒక కంక్లూజను, ఒక సరైనటువంటి వారి మీద అన్ని రకాలైనటువంటి అన్ని దారులు మూసేసి తీసుకొచ్చి టైం ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు, ఓ ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు గమనించండి, మీరు చంద్రబాబు గారు అసెంబ్లీలో తిట్టిన వాళ్ళని ఏం చేయలేదు అని చెప్పి మొదట్లో అన్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళారు, మద్యం స్కామ్ అయినా అన్నారు. ఆ వారానికి ఏమైంది? తీసుకొచ్చి లోన్ పెట్టారు. అట్లా కొంత వెయిట్ చేయాలి. సరైన సమయం, అదును, ఆలోచనతో చేయాలి తప్పితే ఆలోచన అవగాహన లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండదు. ప్రజలు అందరూ కూడా ఆలోచన విధంగా మనం వెళ్ళాలి తప్పితే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల ఆలోచన మేరకే ముందుకెళ్తే కార్యకర్తల ఓట్లు మాత్రమే ఉంటాయి, ప్రజల ఓట్లు ఉండవు. అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ విధంగా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా పార్టీ అధినాయకత్వం మీద ఉంది. ఇది ప్రజల యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా వెళ్ళాలి. ప్రజల యొక్క ఆలోచన విధానంతో పాటు పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తల యొక్క ఆలోచనను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని 100% పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆలోచన ప్రకారమే ముందుకెళ్తే ప్రజల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క ఆలోచన విధానము, పార్టీ క్యాడర్ యొక్క ఆలోచన విధానాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి. నాయకత్వానికి మనం పూర్తి సహకారం అందించినప్పుడు మాత్రమే వారు ఏదైనా కూడా చేయడానికి సాధ్యమవుతుంది.
అది మనం మరి ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 సంబంధించి ఇంకా ఏమి హామీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఉచిత బస్సు కావచ్చు, లేదంటే తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఇంకా అవ్వట్లేదు. దాంట్లో ఏదో మెలికలు పెడుతున్నారు, ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు అన్నట్టుగా ఏదో చెప్తా ఉన్నారు. అంటే హామీలకు సంబంధించి ఏంటి? హామీలకు సంబంధించి మరి పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నెలకి సంవత్సరానికి 250 లెక్కన పెంచుతా వెళ్ళారు. ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి పెన్షన్ విధానం తీసుకొచ్చారు. అదేవిధంగా 3 నెలలది పెన్షన్ ఎప్పుడైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన రోజు నుంచి ఇచ్చే రోజు వరకు ఉన్న పెండింగ్ పెన్షన్ కూడా కలిపి ఇచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమం ఇది మనం ప్రచారం చేసుకోవటంలో వెనకబడుతున్నారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్న పనుల్ని ప్రచారం చంద్రబాబు నాయుడు గారే చేయాల్సి వస్తుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారు తర్వాత నుంచి ఆ తర్వాత స్థాయి నుంచి కింద స్థాయి దాకా ప్రచారంలో మనం చేస్తున్న పనులు ప్రచారం చేసుకోవటంలో లోపం ఉంది. ఈ లోపాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం కార్యకర్తలకి, క్యాడర్కి, నాయకులందరికీ కూడా ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలు చేయటం, తల్లికి వందనం మేలో అందరికి ఇస్తా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తా ఉన్నారు. ఇన్స్టాల్మెంట్ అనేది అసలు లేదు. అసలు ప్రభుత్వం ఏమీ చెప్పకుండానే ముందుగానే ఈ గ్లోబల్ ప్రచారాలు ఎక్కువైపోయి ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి అందరికీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. 2 రోజుల క్రితమే మత్స్యకారులందరికి కూడా మరి అన్నమాట ప్రకారం డబల్ ఇచ్చారు. ఇప్పుడు అలా అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు కార్యక్రమాలు. ఇప్పుడు వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రదండం తీసుకొని మంత్రం పెట్టినట్టు ఒకేసారి అన్ని కార్యక్రమాలు జరగవు. అది ఏ విషయంలో అయినా, అమరావతి ప్రాంతం అభివృద్ధి విషయంలో అయినా అవ్వచ్చు, ఇచ్చిన హామీల విషయంలో అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి అయినా, ఏదైనా కూడా ఒక వరుస క్రమంలో వెళ్తుంది. ప్రయారిటీ ప్రకారం కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఇచ్చిన హామీలు కూడా అమలు అవుతాయి. అది తప్పనిసరిగా అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం రాష్ట్రం పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయి. ఇటువంటి అవకాశం ఇంకెప్పుడు రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎట్లా ముందు తీసుకెళ్లాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. బీజేపీ కూడా అదేవిధంగా సహకరిస్తుంది. గత వాజ్పేయి ప్రభుత్వంలో ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నాయో మళ్ళా ఇప్పుడు మాత్రమే అటువంటి సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజలందరూ అనుకుంటున్నారు. మధ్యలో పోయినసారి గవర్నమెంట్లో ఇటువంటి సహాయ సహకారాలు అందలేదు అనేది ప్రజలందరికీ ఉంది, కార్యకర్తలుగా మాకు కూడా ఉంది. అధినాయకులకి మనసులో ఉన్నా బయటపడకపోవచ్చు. నాకు ఎటువంటి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి నేను ఉన్నది విషయం ఓపెన్గా చెప్తున్నాను. P4 కార్యక్రమం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది? ఇదేమన్నా రుద్దబడుతుందా లేదంటే కరెక్ట్గానే వెళ్తుందా? ఇది ఒక P4 ప్రోగ్రామ్ అనేది అంతకుముందు ఉన్నాటికి లేటెస్ట్ జనరేషన్. కరెక్ట్గా చెప్పాలంటే అంతకుముందున్న లేటెస్ట్ వర్షన్. ఎలా అంటే ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా CSR ఫండ్స్ ఎంత పెట్టాలని గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి అనుగుణంగా వాళ్ళు కూడా అవన్నీ వాళ్ళకి నచ్చిన చోటో, తెలిసిన చోటో, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చోటో వెళ్ళి ఖర్చు పెట్టడం, వాటిని డెవలప్మెంట్కి యూజ్ చేయటం, ఇంత ఫండ్స్ మేము యూజ్ చేసామని వాళ్ళు చూపించుకోవటం, ఇవన్నీ మనకందరికీ తెలిసిన విషయాలే. ఇవన్నీ ఇలా చేసుకుంటా వెళ్తే ఇవి ప్రభుత్వం అయినా చేసే పనులే కదా. ప్రభుత్వం ఇలాంటి పనులన్నీ మేము చేస్తాము. ప్రభుత్వం చేయలేని పనులు, ప్రభుత్వం ఇండివిజువల్గా ఒక కుటుంబాన్ని తీసుకొని వాళ్ళని ఇండివిజువల్గా ఆ కుటుంబం వరకే డెవలప్ అవటానికి ప్రభుత్వం చేయలేదు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు CSR ఫండ్ నుంచి ఒక సిమెంట్ రోడ్ వేశారండి ఒక కంపెనీ వాడు. ఆ కంపెనీ అది ప్రభుత్వం కూడా చేయగలదు, కంపెనీ వాడు చేయగలదు. కానీ కంపెనీ వాడు మాత్రమే చేయగలిగేది, ప్రభుత్వం చేయలేనిది ఏదన్నా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను దత్తత తీసుకొని వారికి అన్ని రకాలైన సహాయ సహకారాలు, గైడ్లైన్స్ అందించి వాళ్ళని అభివృద్ధి చేయాలనేది ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోవడానికే కొంత టైం పట్టింది. అందరూ కూడా అర్థం చేసుకోలేరు ఒకటి విషయం. ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన లేకుండా మాట్లాడటం ఇంకొక విషయం. ఈ 2 విషయాలతో పాటు ప్రతిపక్షాలు ఏ విషయాన్నైనా కూడా వేరే అర్థంతోనే మాట్లాడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ కార్యక్రమం అనేది మంచిదా కాదా? కార్యక్రమం మంచిది. అమలు చేయటంలో మనం ఒక రకమైనటువంటి విషయాలకి, ఒక రకమైనటువంటి అలవాటు పడిపోయి ఉండటం వల్ల ఈ కొత్త కార్యక్రమం పెట్టినప్పుడు ఎవరికైనా కూడా ఇంతే ఉంటుంది.
దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా వెళ్ళే కొందికి అర్థమవుతుంది. అర్థమైనాక అందరూ మేము అప్పుడు ఇలా అనుకోలేదు అలా అనుకోలేదని ఆ రోజు చెప్తారు. మొదలు పెట్టినప్పుడు ఇటువంటి పెద్ద కార్యక్రమాలు, ఇటువంటి నెంబర్ ఆఫ్ హౌసెస్ బిగ్ నెంబరే ఉంటుంది అంటారా? అంటే ఏదైనా మొదలు పెట్టినప్పుడు ఒకేసారి భారీ స్థాయిలో అట్టహాసంగా మొదలుపెట్టి ఇవన్నీ చేస్తున్నామని ప్రచారం చేసుకొని తర్వాత వాటి గురించి మర్చిపోయి పక్కన పడేసే కంటే కరెక్ట్గా నిజమైన పర్ఫెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా అటు కుటుంబాలను కానివ్వండి ఇటు పర్ఫెక్ట్గా దాన్ని ముందు తీసుకెళ్లే వాళ్ళని ఎంపిక చేసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొద్ది మంది ఈ కార్యక్రమాలను ముందు తీసుకెళ్తా ఉంటే అప్పుడు ఎప్పుడైనా కూడా ఉంటుంది. సహజంగా మన పల్లెటూరు వాతావరణంలో అసలు ఇటువంటివన్నీ ఉన్నాయి, మన పాతకాలంలో ఉన్నాయి. ఈ మధ్య కొంచెం కొద్దిగా అర్బనైజ్డ్ విలేజ్ వైజ్డ్ కొంచెం గ్యాపింగ్ మూలాన ఇవన్నీ లేవు. కానీ గతంలో బాగా మనం చిన్నప్పుడు మరి వీళ్ళందరూ చాలా మంది ఏమీ లేని వాళ్ళు ఎలా చదువుకున్నారు, ఎలా చదువుకొని ఉంటారు? ఎవరో ఒకరు సహాయ సహకారాలతో చదువుకున్నారు కదా. చదువుకొని మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు కూడా ఇంకో 10 మందికి ఉపయోగపడండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో నేనే ఉన్నానండి, నాకు కొంత భూమి ఉంది. నాకు కొంత భూమి ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని ఇవ్వటం వల్ల నేను ఆర్థికంగా కొంచెం స్ట్రెంత్ అయ్యాను. నేను స్ట్రెంత్ అయినప్పుడు నాతో పాటు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి పనిచేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే నాతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నేను కూడా ఏదో ఒకటి ఉపయోగపడదాం అనే ఆలోచన తీసుకురావాలి కదా. ఈ ఆలోచన మనకు కూడా రావాలి. మనకు రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన తీసుకొస్తున్నారు. ఈ ఆలోచనని ఇప్పుడు నారా లోకేష్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని నేను కూడా ఈ గత సంవత్సరం నుంచి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా తుళ్ళూరు మండలంలో నేను ఈ నిరుపేదలు ఎవరైతే ఇప్పుడు వ్యవసాయం లేదు కాబట్టి కొంతమంది హైకోర్టు ఇట్లకి ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు, కొంతమంది వీధిలో వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ లేకపోతే చిన్న చిన్న టిఫిన్ బండ్లు కానీ ఇస్త్రీ బండ్లు కానీ పెట్టుకుని ఇటువంటి వాళ్ళందరికీ కూడా దరిదాపుగా ఒక 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు సుమారుగా నేను ఒక 300 బళ్ళు తుళ్ళూరు మండలంలో వివిధ గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. ఫుడ్ మీద చేసుకునే బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ తుళ్ళూరు మండలంలో సుమారు 60 లక్షలు ఖర్చు పెట్టి ఇవ్వటం జరిగింది. ఇంకా తుళ్ళూరు మండలంలో ఇచ్చాము. ఇంకా కొంతమందికి ఇవ్వటానికి అందరినీ రెడీ చేసుకుంటున్నాము. ఆల్రెడీ చేసే వాళ్ళని అందరినీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొన్ని ఆర్డర్ ఇచ్చున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకొంతమందికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. సుమారుగా ఇప్పుడు 300 బళ్ళు ఇస్త్రీ బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇదో చిన్న కార్యక్రమం నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొక మంచి కార్యక్రమం అలాంటిదే P4 పూర్తి స్థాయిలో ఒక కుటుంబాన్ని తీసుకోవటం. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ కార్యక్రమం చేయలేదు అనుకోండి, నేను పూర్తి స్థాయిలో ఒక కుటుంబాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. దాన్ని ఛానలైజ్ చేస్తున్నారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా వివిధ స్థాయిలో వివిధ రకాలుగా వెళ్ళే ఈ డొనేషన్స్ కానీ లేకపోతే ఒక మంచి పనులన్నింటినీ ఛానలైజ్ చేసి వాటిని ఒక ఫ్యామిలీ డెవలప్మెంట్కి యూటిలైజ్ చేస్తే ఒక ఫ్యామిలీ డెవలప్ అయితే వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేస్తారు, ఇంకో ఫ్యామిలీ డెవలప్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారని చెప్పి నాకు అర్థమవుతాం. అంటే బాబు గారు ఈ వయసులో కూడా ఎండను లెక్క చేయకుండా ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా వెళ్ళడం, సాధారణ ప్రజలు దిగువ మధ్య తరగతి కానీ బలైన ఆయన బిహేవ్ చేసే పద్ధతి, ఇల్లు లేని వారికి కానీ ఆయన యాక్టివిటీస్ చూస్తూ ఉంటే ఏమైనా గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా బాబు గారిలో? ఆయన కసి, ఈ అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అనే ఆ భావన ఇంకా కొంచెం పెరిగింది అనుకుంటున్నారా? ఎట్లా ఆయన మీరు గమనిస్తూ ఉన్నారు కదా అప్పటికి ఇప్పటికి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి 1994లో ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వంలో రాకముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మంత్రి అవ్వకముందు కూడా మంగళగిరిలో కార్యక్రమానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో కోడెల శివప్రసాద్ గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పదవిలో లేరు. చంద్రబాబు నాయుడు గారి మీటింగు కోడెల శివప్రసాద్ గారు వచ్చే లోపల కార్యకర్తలతో అందరితో కూర్చోవటం, మాట్లాడటం, మమైకం అవటం ఇవన్నీ జరిగినాయి. నేను చాలా చిన్నవాడిని, నేను అసలు కాలేజీలో చదువుతున్నాను. చాలా చిన్న ఏజ్లో నేను మీటింగ్కి వెళ్ళాను. ఆయన చూసి నాకు అసలు అర్థం కాలేదు, ఇంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు, ఇంత పెద్ద ఎన్టీఆర్ గారు అల్లుడు, మాజీ మినిస్టర్ గారు
ఇంత స్వతంత్రంగా ఇలా కలిసిపోయి ఉన్నారు అందరితో అని. అటువంటి తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారే తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ యొక్క ప్రభావానికి ఎక్కువ గురయ్యి కొంత క్యాడర్కి వీళ్ళకి మధ్య గ్యాప్ వచ్చింది అనేటటువంటి, వచ్చిందా లేకపోతే వచ్చిందని అపోహ కార్యకర్తల్లో వచ్చిందో తెలియదు, కానీ ఏదైనా కొంత ఇబ్బందికరమైన గ్యాప్ అనేది వచ్చింది. ఆ రావటం వల్లనే ప్రభుత్వం పోయింది అనేది కూడా ఒక పేరు పడింది. సరే, ఏదేమైనా ఈసారి నుంచి ప్రజల్లో మమేకం అవటం, కార్యకర్తలతో కలవటం అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీ కానీ ప్రతి నాయకుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రభుత్వంలోకి వచ్చినాక, ప్రభుత్వంలో ఉన్న తర్వాత పార్టీని, క్యాడర్ని, ప్రజల్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్ళకపోతే, అసలు పార్టీయే లేకుండా పార్టీ యొక్క క్యాడర్ గట్టిగా లేకపోతే మళ్ళా మన ప్రభుత్వం రాదు అనేది గుర్తుంచుకొని ఎప్పుడైనా పనిచేయాల్సిన అవసరం ఏ పార్టీలో అయినా ఉంది, ఏ పార్టీ ప్రభుత్వంలో అయినా ఉంది. అది బాగా ఈసారి గుర్తుపెట్టుకున్నారని చెప్పి నాకైతే అర్థమవుతుంది. మీకైతే ఈ గమనిస్తూ ఉంటే మాత్రం అది అర్థమవుతూ ఉంది. అంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అంశాలు, ఆయన చేస్తున్న ప్రెస్ మీట్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద ఆయన విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు గురించి ఏమంటారు? ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక పార్టీ లీడర్ అయి ఉండి ఆయన అసెంబ్లీకి రాకపోవడం కానీ, వైఎస్ఆర్సీపీలో పార్టీలో మారిపోతూ ఉన్నారు కదా, పార్టీ వలస వెళ్ళిపోతూ ఉన్నారు, కొంతమంది నాయకులు రాజీనామా చేస్తున్నారు. పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరే ఉంటారు ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ మీద? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన విధానంతో కానీ, ప్రభుత్వంలో ఓ పని చేయాలి, ఈ ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అది మన అందరికి తెలిసిన విషయమే. మా నాన్నగారు ముఖ్యమంత్రికి చేస్తా చనిపోయారు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని అవ్వాలి అనే కోరిక తీర్చుకోవడానికి మాత్రమే మరి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఏమన్నా చేయాలి, ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయాలి అనే ఆలోచన ధోరణి ఉన్నటువంటి వ్యక్తి కాదు. అతను యొక్క వారి కుటుంబం యొక్క నేపథ్యం చూసుకున్నా కూడా ఎవరైనా కూడా మా కింద బతకాలి అనే అటువంటి ఆలోచన తత్వం ఉన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదేవిధంగా మనం 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ప్రభుత్వం యొక్క డబ్బుల్ని ప్రజలకి పంచిపెడతాను, వారు నా కింద బెచ్చగాళ్ళుగా బతకాలి, నేను బెచ్చం వేసేవాళ్ళలాగా ఉండాలి, ఎప్పుడూ నేను పైనే ఉండాలి, ప్రజలందరూ కూడా నా దగ్గర అడుక్కోవాలి అనే ధోరణిలోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఆయన కింద ఉన్న నాయకులను కానివ్వండి, లేకపోతే ఆయన పార్టీలో వాళ్ళందరినీ కూడా అందరినీ అదే ధోరణిలో ఆయన వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాను అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఆయన రాడు. ఆయన ఏంటంటే ఏది లేదు అంటే అది కావాలంటాడు, ఏది లేదు అని అంటే అది కావాలి. నీకు ఎంపీ ఇస్తానంటే ఎంపీ కాదు, మినిస్టర్ ఇస్తాను, మినిస్టర్ కాదు, నాకు ముఖ్యమంత్రే కావాలన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అట్లానే ఇప్పుడు ప్రభుత్వం మంద కాకపోయినా మన మాటే సాగాలి అనే ధోరణి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం నిజంగా మన రాష్ట్రం చేసిన దురదృష్టకరం. చాలామంది వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారు, చాలామంది వారి యొక్క ప్రభావం చూపించారు, చాలామంది మంచి పనులు చేశారు, కొంతమంది చెడ్డ పనులు చేశారు. కానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజల్ని ఇంత ఇబ్బందులకు గురి చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కక్ష కార్పణ్యాలకి నిలయంగా ఆంధ్రప్రదేశ్ని మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం. కాబట్టి భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని మరలా ఈ రాష్ట్రంలో ఆదరించకుండా ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అంటే కక్ష సాధింపు రాజకీయాలు మీరేమైనా చేస్తున్నారా? తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా కక్ష సాధింపు కార్యక్రమాలు చేయదు.
ఆ విషయం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఎంత తెలుసో అంతకంటే డబల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన నాయకులందరికీ తెలుసు. అది తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన సందర్భంలో వివిధ ప్రేలాపనలు, వివిధమైనటువంటి మాటలు, వివిధమైనటువంటి కార్యక్రమాలు వారు చేశారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా కక్ష సాధింపు చర్యలు చేయదు కాబట్టి మనం ఏం చేసినా ఈ 5 సంవత్సరాలు మనకేం ఇబ్బంది లేదు, రాబోయే సంవత్సరాల్లో కూడా అని వారు ఇష్టం వచ్చినట్టు వారు కార్యక్రమాలు చేశారు. వారు ఒక స్థాయి మించి చేసినప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక స్థాయి వరకే ఎవరైనా ఎంత మంచి వారైనా కూడా ఒక స్థాయి వరకే అటువంటి ధోరణిని అనుమతిస్తారు. ఆ స్థాయి దాటినప్పుడు ఎవరు అనుమతించరు. ఆ స్థాయికి మించి వారి ప్రవర్తన జరిగింది కాబట్టే, వారి కార్యకలాపాలు జరిగినాయి కాబట్టే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు తప్పితే ఆ చర్యలు తీసుకోవటంలో ఇంకా గట్టిగా చర్యలు తీసుకోవటం లేదు అనే దాని మీద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మీరు ఇందాక కూడా అడిగారు ప్రభుత్వ పాలన ఎలా ఉంది. ప్రభుత్వ పాలన ప్రజలకి అందరికీ బాగానే ఉంది. కేవలం కేడర్ కానీ కొంతమంది ప్రజలు కానీ ఆలోచన ఎలా ఉందంటే వారు చేసినటువంటి అరాచకాలు, వారు చేసినటువంటి దౌర్జన్యాలు ఆ స్థాయిలో మీరు వారి మీద చర్యలు తీసుకోవటం అనేది దాని మీద కొంత అనాసక్తి ప్రజల్లో, కొంతమంది ప్రజల్లో కేడర్లో ఉంది. అదంతా ఒక ఛానలైజ్డ్గా, ఒక టెక్నికల్గా ఆలోచన విధానంగా ముందుకెళ్తుంది కాబట్టి అది జరిగిన రోజు ఇప్పుడు జరిగింది కరెక్ట్గా జరిగిందని చెప్పి అందరూ అర్థం చేసుకుంటారు. సార్, చివరిగా అమరావతి రాజధానికి సంబంధించి ఒక రాష్ట్రంలో రాజధాని ఒక ప్రాంతమైనా అభివృద్ధి చెందేది, లేదంటే అటువైపు చూస్తే ఉత్తరాంధ్ర, ఇటువైపు రాయలసీమ, వీటిలో కూడా కొంతవరకు వస్తున్నాయి పరిశ్రమలు అంటున్నారు. వీటి మీద మీకు ఎంతవరకు సమాచారం ఉంది? ఒక్క రాజధాని ప్రాంతమైనా అభివృద్ధి చెందుద్ది, లేదంటే మిగతా ప్రాంతాల మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేసిందా? కరెక్ట్గా చెప్పాలంటే అభివృద్ధికి మారు పేరు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, ఇక్కడ వేస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధికి సూచిక కాదు. పూర్తి స్థాయి అభివృద్ధి అంటే ఎవరు వారు సొంతంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కొని నిలబడటానికి అవకాశాలు కల్పించడం. అటువంటి అవకాశాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతం కంటే కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమలో మాత్రమే ఎవరికి వారు కుటుంబ పరంగా, వ్యక్తుల పరంగా అభివృద్ధి చెందటానికి అవకాశాలు ఎక్కువగా ఈ ప్రాంతానికంటే కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు చూస్తే విశాఖపట్నం కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలకి 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి మౌలిక వసతుల అభివృద్ధి, ఇక్కడ కేవలం జరుగుతుంది మౌలిక వసతుల అభివృద్ధి మాత్రమే. కానీ అక్కడ జరుగుతుంది ఒక కుటుంబాలు కానీ, ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాలు కానివ్వండి, అక్కడున్న నిరుద్యోగులు కానివ్వండి, అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా అవకాశాలు, మరి ఎకానమీ ఆర్థికంగా బలపడటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలను ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. అది మా అందరికీ అవగాహన ఉంది. ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందటం అంటే మౌలిక వసతుల అభివృద్ధి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఇంకా మౌలిక వసతులతో పాటు వ్యక్తిగత అభివృద్ధి అక్కడ జరగడానికి అన్ని రకాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు మనందరికి తెలిసిందే. రాయలసీమలో తిరుపతి కానీ, శ్రీ సిటీ కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, మీరు ఏ జిల్లానైనా తీసుకోండి, అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ప్రకాశం జిల్లాకు కూడా వివిధ రకాలైనటువంటి అనేక సంస్థలు నారా లోకేష్ గారు మాట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు. ఆ అభివృద్ధి గాడిలో కూడా పడినాయి. అభివృద్ధి అంటే ఇట్ మీన్స్ అక్కడ ఉన్న ప్రాంతవాసులకి వారికి అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వారి ఉద్యోగ అవకాశాలు, వారి కుటుంబాలు అభివృద్ధి చెందడానికి సంబంధించిన అన్ని జరుగుతున్నాయి. ఆ స్థాయిలో పోల్చుకుంటే అమరావతిలో చాలా తక్కువ స్థాయిలోనే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అసలు 1-6 తప్పితే అసలు ఏమి రాలేదని చెప్పాలి ఇక్కడ. అటువంటి మేము కూడా అందుకనే ఇప్పుడు మీరు అన్నారు కదా కొత్తగా తీసుకోవటం వల్ల మీరు ఏమైనా వ్యతిరేకిస్తారు. కొత్తగా తీసుకొని అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రాంతాలకి భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరి అవసరాలకి
ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కూడా కల్పిస్తారనే నమ్మకంతోనే మేము ఇవన్నీ వ్యతిరేకించట్లేదు. మేము కూడా ఏం కోరుకుంటున్నాం, ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధితో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన విధానంలో అభివృద్ధి కావాలి, వారి యొక్క ఆర్థిక విధానం అభివృద్ధి చెందాలి. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయి అభివృద్ధి చెందినట్టు మనం భావించాలి. అక్కడ ఉత్తరాంధ్ర రాయలసీమలో ఒక అడుగు ముందుకేసి ఆ స్థాయి అభివృద్ధిలో అక్కడ జరుగుతున్నాయి. ఆ స్థాయిలో ఇక్కడ ఒక సర్వీస్ సెక్టార్ తప్పితే ఏమి లేదండి. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు హైకోర్టుకి వెళ్తే అక్కడ సర్వీస్ సెక్టార్ ఉంటుంది. హైకోర్టులో ఎంప్లాయీస్ ఎక్కడెక్కడో ఉంటారు. మా వాళ్ళు ఏమంటారు, తొడవటానికో ఓడవటానికో ఉన్నారు ఇక్కడ మా వాళ్ళు, అంతే కదా. ఇంకో కంపెనీ వచ్చింది, లేకపోతే ఇంకో గవర్నమెంట్ది వచ్చింది, ఏ వచ్చినా ఇప్పుడు ప్రెజెంట్ అదే. ఇక్కడ ఒక మంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తేనే అన్ని రకాల వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. చదువుకున్న వాళ్ళకి అవకాశం కావాలంటే సాఫ్ట్వేర్ రావాలి, లేదా సాఫ్ట్వేర్ కాబట్టి ఏఐ రావాలి, లేకపోతే ఇంకొకటి రావాలి, వివిధ సంస్థలు రావాలి. అన్ని తరగతుల వారు అభివృద్ధి చెందాలంటే అన్ని రకాల సంస్థలు రావాలి. రాష్ట్రంతో పోల్చుకుంటే ఈ ప్రాంతానికి వస్తున్న సంస్థలు చాలా తక్కువే. ఈ ప్రాంతానికి చాలా తక్కువే వస్తున్నాయి. పూర్తిగా వీళ్ళు మౌలిక వసతుల మీద దృష్టి పెట్టారు. మేము గ్యారంటీగా కూడా మా అందరి తరఫున మేము లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకులను కోరుతాం కూడా భవిష్యత్తులో మౌలిక వసతులు అనేది కామన్ గా మీరు మాకు ఇచ్చిన హామీ ప్రకారం జరిగేవే. వాటితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రాంతానికి వచ్చేవారు అందరూ కూడా వెల్ డెవలప్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సంస్థలను ఇక్కడ తీసుకురావాలని చెప్పి మేము మరి ముఖ్యంగా కోరదలుచుకున్నాం. అదేవిధంగా వివిధ ప్రాంతాలలోకి వచ్చే వాటిని వస్తానే అదనంగా వచ్చే వాటిని కొన్నిటిని ఇక్కడ కేటాయించమని అడగాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని వైజాగ్, ఉత్తరాంధ్రకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని కంపెనీలు అన్నా ఇక్కడ పెట్టండి. కొంతమంది ఈ చుట్టుపక్కల అంటే వెస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణ ఈ 4-5 జిల్లాల వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఏమైనా జాబ్స్ చేసుకోవటానికి బాగుంటుంది. మీరు సిటీలో కొన్ని పెట్టారు, తిరుపతిలో కొన్ని పెట్టారు, అక్కడ రాయలసీమ వాళ్ళు అక్కడ చేసుకుంటారు. వాళ్ళకి నీరెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అటు మెడ్రాస్ కానీ ఇటు బెంగళూరు కానీ నీరెస్ట్ ఉంది. మాకు అవకాశం లేదు. మాకు హైదరాబాద్ చాలా దూరం, ఉత్తరాంధ్ర వాళ్ళకి చాలా దూరం. కాబట్టి ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతానికి కూడా కొంత చేసి ఈ 4-5 జిల్లా వాళ్ళకి ఇక్కడ బాగుంటుంది. వీటితో పాటు రాయలసీమ జిల్లాలో ఎలక్ట్రికల్ హబ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కియా పెట్టారు, ఇప్పుడు సోలార్ సెంటర్స్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఓన్లీ సర్వీస్ సెక్టార్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. హెడ్ ఆఫీసులు ఉండడం వల్ల చాలా తక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. హెడ్ ఆఫీసుల్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ కదా. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ రావాలంటే మంచి పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కొన్నన్నా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నారాయణ గారు కూడా దాని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. నారాయణ గారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే నారాయణ గారు మాట్లాడేది ఏంటంటే ఫేజ్ 2లో చెప్తున్నారు ఇవన్నీ. ఫేజ్ 1లో కూడా కొన్ని చిన్న పెట్టాలని చెప్పి మేము అడుగుదామని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇదండి జొన్నలగడ్డ కిరణ్ కుమార్ గారి ఆలోచనల అభిప్రాయాలు. అమరావతి రైతుగా తాను ఈ సందర్భంగా మే 2వ తారీఖు నాడు జరగబోతున్న పునఃప్రారంభ పనులకి మేమంతా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా ఆనందంతో భూములు ఇచ్చినందుకు కార్యం పూర్తి స్థాయిలో రూపుదాల్చుకుంటుందని, ఈ 3 సంవత్సరాలు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తారనే నమ్మకంతో తాను ఉన్నామని చెప్పి అన్ని పనులు పూర్తి స్థాయిలో టెండర్లు దాటిపోయి ఇంకా పనులు చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పి సందర్భం చెప్పారు. ఏదైతే కొన్ని భూములు 40 ఎకరాల భూముల్ని భూ సమీకరణ ద్వారా చేయాలనుకున్న పద్ధతులను కూడా రైతులు ముందుకు వస్తున్నారని ఈ సందర్భం తెలియజేశారు. ప్రభుత్వం అన్ని జిల్లాల అభివృద్ధిని, సమగ్ర అభివృద్ధిని సాధించడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని పార్టీలతో కలుపుకొని ముందుకెళ్తూ నిధులను కూడా సాధించి రాష్ట్రానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని, అట్లాగే ఉపాధి కల్పనకి ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.